ఒంగోలు 10వ డివిజన్ కొప్పోల్ మసీదు, ఈద్గా, కబరస్థానాలను 26 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి చేయటం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. కొప్పోల్లో మసీద్ ఆయిషా ప్రాంగణంలో నిర్మించిన ప్లాట్ఫారాన్ని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో 10 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించామని, తాను అధికారంలో లేకపోయినా మసీదు అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానన్నారు. 20 నెలల కాలంలో 16.55 లక్షల రూపాయలతో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశామని, కబ్రస్థాన్లో రోడ్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, కొప్పోల్ ప్రాంతంలో ముస్లిం సోదరులకు అవసరమైన సమస్యలను పరిష్కరించి తన వంతు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యేను కోరగా వెంటనే నిధులు మంజూరు చేస్తానంటూ హామీ ఇచ్చారు. 9, 10 డివిజన్లలో ఇప్పటికే 2,65 లక్షల రూపాయల పనులు, 4,80 లక్షల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందని, త్వరలోనే ఆ పనులు పూర్తి చేస్తామన్నారు. కొప్పోల ఫ్లైఓవర్ నుండి ఊరు చివరి వరకు ఎత్తులేపి డబల్ రోడ్ నిర్మాణంతో పాటు పెద్ద సైడ్ కాలువలు ఏర్పాటు చేస్తున్నామని, ఇళ్లలోకి నీరు రాకుండా చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో పాటు వడా చైర్మన్ షేక్ రియాజ్, టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, కామేపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, మసీద్ అధ్యక్షులు అహ్మద్ షరీఫ్, కాలే మస్తాన్ వలి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.